ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదేంటి ఇంత పెద్దగా ఉందనుకున్నారా? మన బద్దల్లో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈచ్ వన్ పర్సన్‌కి ₹30 అయితే టికెట్ పెట్టారు. ఇంక నేనైతే లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోయాను టికెట్ తీసుకొని. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చేసాము. ఇంకా లోపలికెళ్ళగానే ఒక స్విమ్మింగ్ పూల్ అయితే కనిపించింది. నా కోసమే పెట్టారేమో అని నేను దూకుదాం అనుకున్నాను. కానీ అక్కడ వాళ్ళు అది చిన్న పిల్లలకన్నారు. నేను కూడా చిన్న పిల్లాడిని కదా అని చెప్పాను. కింది నుంచి పై వరకైతే ఒక లుక్ అయితే ఏసాడు పెద్దాయన. లాస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఎక్కువ చిన్న పిల్లలకు ఉన్నాయి. ఇంకా అలా వెళ్ళగానే ఇక్కడ బ్రేక్ డాన్స్ అయితే కనిపించేసింది. మనకు ఆకలేస్తే తినడానికి ఇక్కడ పానీపూరి కూడా అరేంజ్ చేసుకున్నారు. ఫ్రీగా ఇస్తారేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది అమౌంట్ ఇవ్వాలని. ఇంకా అక్కడే డ్రాగన్ ట్రైన్ అయితే కనిపించింది. ఎక్కడ నిప్పులు కక్కుతుందో అని భయపడ్డాను. అది ఎక్కిన వాళ్ళు వేడిగా ఉంటారు కాబట్టి చల్లగా ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా పెట్టారనమాట. ఇంకా అలా ముందుకెళ్తే చోటా భీమ్ రూపంలో హనుమంతుడు అయితే దర్శనం అయితే ఇచ్చేశాడు. చిన్నపిల్లల కోసం కార్లు పెట్టేశారు. ఇంకా కొలంబస్ అయితే రన్నింగ్ లో అయితే ఉంది. దాన్ని చూసి భయం వేసింది. ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేది జాయింట్ వీల్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉంది. అలా చూస్తుంటే ఆకాశాన్ని తగిలే అంత ఎత్తులో అయితే ఉంది. ఇంకా దీని పేరు అయితే తెలియదు కానీ ఒకసారి అయితే ఎక్కాను. గులాబ్ జాములు గలగలలాడిపోయాయి. ఫైనల్ గా అయితే ఎగ్జిబిషన్ లో లాస్ట్ ఇయర్ అయితే ఏవేవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవే ఉన్నాయి. బద్వేల్లో ఉన్నటువంటి జనాలకైతే ఇంకా తెలియనట్టుంది ఎగ్జిబిషన్ ఉందని. తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను. ఇంకా ఇక్కడైతే ఒక లాటరీ టైప్ లో ఒకటి పెట్టారనమాట. బాల్స్ వేస్తే ఏ నెంబర్ లో పడితే ఆ గిఫ్ట్ అయితే ఇస్తారంట. చిన్న పిల్లలకి బొమ్మలు అయితే ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఈ గోల్ అయితే మాకు తప్పదు కదా. ఆడవాళ్ళకి సంబంధించి పంచాయతీలు ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసినా. ఇంకా లాస్ట్ లో అయితే 2 ఒంగోలు గిత్తలు అయితే కనిపించాయి. ఈ వీడియో చూసి బద్వేల్ ఎగ్జిబిషన్ వచ్చిందని ఎంతమంది అయితే వెళ్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.